ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడలో వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారని తెలియజేశారు. తన వంతుగా కూడా విజయవాడ వరద ప్రభావిత ముంపు ప్రాంతాలకు స్వయంగా పర్యవేక్షించి సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాకు తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడి శరణార్థుల సహాయార్థం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంలో నియోజకవర్గంలో నుంచి వచ్చిన పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా వెంకటగిరి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1,00,000 రూపాయలను రిటైర్డ్ టీచర్ కొనుగోటి విశ్వనాథ్ 25,000 రూపాయలు, అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ద్వారా 10,000 రూపాయలను క్యూఆర్ స్కాన్ చేసి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి టీడీపీ నేతలు పూలకొల్లు రాజేశ్వరరావు, బీరం రాజేశ్వరరావు, పప్పు చంద్రమౌళి రెడ్డి, శ్రీరామదాసు, గంగాధర్, ఇతర నాయకులతో పాటు వెంకటగిరి డాక్టర్లు కళాధర్, సంజీవరాయుడు, శేషం నాయుడు, బద్రి నవీన్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందం వేసింది. ఆల్ టీం కూడా వచ్చి వాటర్ ప్యాకెట్లు, భోజనాలు, పులిహారలు అవి తెచ్చి ఇక్కడ మనకు అందించడం జరిగింది. దాంట్లో పంపిస్తున్నాము. పక్క సందుల్లో మెయిన్ కావాలా, ఆ సందుల్లో అందరికీ అందిస్తున్నారు. సార్ గారు వచ్చి చాలా ఆనందం వేసింది. సార్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి పగలు రెండింటికి నైట్ 2ంటికి వచ్చారు, తెల్లారి 4ంటికి కూడా వచ్చారు. ఇదే మా బిల్డింగ్. నేనే సాక్షి దాన్ని నేను కల్లారా నేను చూడటంలో నేను చెప్పగలుగుతున్నాను. కూడా నమస్కారం తెలియజేస్తూ 2 రోజులు విజయవాడలో ఉండి మన దగ్గర నుంచి కూడా ఒక 50 మంది మనుషులు తీసుకెళ్లి అక్కడ సర్వీస్ చేయించాం. గతంలో విశాఖపట్నంలో ఏ విధంగా హుదూద్ తుఫాన్ వచ్చిందో అదేవిధంగా విజయవాడ కొంత ప్రాంతాన్ని కుదిపేసింది. ఇళ్లలే బాగా నీళ్లు రావడం, మనుషులోకి నీళ్లు రావడం. అయితే మన ముఖ్యమంత్రి గతంలో వైజాగ్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ వెంటనే రాత్రి 12 గంటలప్పుడు కూడా స్పందించి మన నాయకుడు 4 గంటలకి తెల్లారుజామున చేరుకొని మన అందరినీ అన్ని జిల్లాల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని విజయవాడ పిలిపించుకొని సహాయ చర్యలు చేపట్టి 2 రోజుల్లోనే ప్రశాంత వాతావరణం చేసినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి అని చెప్పని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఫీల్డ్లో ఆయనే పోయి అన్ని దగ్గర తిరిగి ముందు నేనున్నానని చెప్పేసి ఒక మనోధైర్యాన్ని కల్పించి అప్పుడే అన్ని జిల్లా కలెక్టర్లు కానీ అన్ని డిపార్ట్మెంట్